నేను నా కళ్ళతోటి దెయ్యం ఉందా లేదా, దెయ్యాలు నిజంగా ఉంటాయా ఉండవా తెలుసుకుందాం అనుకుంటున్నా. మీరు చెప్పండి, దెయ్యాలని ఉన్నాయా లేకపోతే లేవా? నేను చూసిన కాడికైతే నాకు 2 సార్లు జరిగింది. పిచ్చోడా సౌండ్స్ వస్తున్నాయి. ఎలా నుంచి వాళ్ళని వస్తున్నారా? వెళ్ళిపోదాం పారా రే. ప్లీజ్ రా రే, వెళ్ళిపోదాం పారా రే. ఇప్పుడే భయపడుతున్నాడు. ఏం చేస్తుర్రా? అరే కళ్ళు తెరవ, కళ్ళు తెరవ, కళ్ళు బంజి, కళ్ళు బంజి. అరే అరే ఈ ఎక్స్పెరిమెంట్ అరే అది నడు 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 నడు. ఈ ప్రపంచంలో దెయ్యాలు ఉన్నాయా లేదా? ఈ ప్రశ్న మీకు సింపుల్గా కనిపిస్తుంది. మనిషి చనిపోయాక ఆత్మ అవుతాడా, లేదా అది కేవలం ఒక నమ్మకమా? బ్లాక్ మ్యాజిక్తో ఆత్మలతో మాట్లాడగలమా, లేదా అన్నీ ఒక ఎల్యూజన్ మాత్రమేనా? ఈ ప్రపంచంలో నిజమేంటి అని చాలామందికి తెలియదు, కానీ అందరూ నమ్ముతారు ఆత్మ ఉంటుందని, దెయ్యాలుంటాయని. కానీ నాకు ఒకటే డౌట్, దెయ్యాలుంటే అవి ఎక్కడుంటాయి? మనుషుల్లో కనిపిస్తుందా, లేదా అది మనం చూడలేని ఒక రియాలిటీయా? ఈ ప్రశ్నలకి ఆన్సర్ కోసం నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నా. దెయ్యాలు ఉన్నాయా లేదా అని. బ్లాక్ మ్యాజిక్ నిజమా? ఆత్మ నిజంగా మాట్లాడుతుందా, లేదా ఈ ప్రపంచంలో అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉండవా? ఈ వీడియోతో తెలుసుకుందాం. అవా, మేము ఒక వీడియో చేయడానికి వచ్చినాం. నిజంగా దెయ్యాలనే ఉన్నాయా లేకపోతే అవన్నీ కట్టుకథలా, నిజంగా దెయ్యాలు ఉన్నాయా లేవా అని కనుక్కుందామని వీడియో చేస్తున్నాం. మీరు చెప్పండి, దెయ్యాలనే ఉన్నాయా లేకపోతే లేవా? నేను చూసిన కాడికైతే నాకు 2 సార్లు జరిగింది. దెయ్యాలనే ఉన్నాయంటారు. ఉన్నాయి. అంకుల్, నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుదామని వచ్చిన, దానికి ఆన్సర్ చెప్పండి. దెయ్యాలు అనేటివి నిజంగా ఉంటాయా లేకపోతే అవన్నీ కట్టుకథలా, ఉండవా? అవన్నీ కట్టుకథలు ఏముండయి. అయితే మీరు దెయ్యాలు ఉండవు అని చెప్తారు. దేవుడు ఉంటారా? ఉంటాడు. అవా, మేము దెయ్యాలు ఉన్నాయా లేవా అని ప్రజలను అడిగి కనుక్కుంటున్నాం అనమాట. కొంతమంది ఉన్నాయని చెప్పారు, కొంతమంది లేవు అని చెప్పారు. మీరు చెప్పండి, దెయ్యాలు అనేటివి నిజంగా ఉన్నాయా లేవా? దయ్యాలు ఉన్నాయి లేవన్నట్టు లేదు, ఉన్నాయి గాని ఎక్కడన్నా ఒక దిక్కుంటాయి, మన తాన్నే ఉండయి అవి. అంకుల్, మేము ఒక వీడియో చేస్తున్నాము, దెయ్యాలు అనేటివి నిజంగా ఉంటాయా ఉండవా అని. మీరు నమ్ముతారా దెయ్యాలు అనేటివి ఉన్నాయంటే? లేవు నాన్న, దయ్యాలు లేవు, ఏం లేవు. దెయ్యాలు లేవంట. మీరు దేవుడిని నమ్ముతారా? దేవుడు ఉన్నారా? దేవుడు ఉన్నప్పుడు మళ్ళీ దెయ్యాలు అనేటివి ఎందుకు లేవు? లేవు దెయ్యాలు, దేవుడు ఉన్నాడు. అయితే అంకుల్ అయితే దెయ్యాలు లేవంటుండో. సరే, మనం వేరే ఒపీనియన్ కనుక్కుందాం. అంకుల్, మేము దెయ్యాలు అనేటివి నిజంగా ఉన్నాయా లేవా అని ఇప్పటికీ చాలా మందిని కనుక్కుంటూ వస్తున్నాం. చాలా మంది వరకు అయితే ఉన్నాయని చెప్పారు, మరి కొంతమంది లేవని చెప్తారు. మీరు మీ ఒపీనియన్ చెప్పండి, దెయ్యాలు అనేటివి నిజంగా ఉన్నాయా? నిజంగా ఉన్నాయి. నిజంగా ఉన్నాయా? నా కళ్ళతో చూసిన. ఏం జరిగింది మీకు? ఒక్కసారి నా కొడుకుకు పట్టింది. దాంతో చాలా బాధపడ్డా నేను. ఒకసారి నా బిడ్డకు పట్టింది, బాధపడ్డా. మీరు చూసిరా దెయ్యాన్ని? చూసిన. మీరు చూసిరా ఎప్పుడైనా? చూసిన. ఏడా? గంగబోడి కాడ చింత చెట్టు కింద ఆత్మలు కూడా 2 వచ్చినాయి. మీరు చూసిరా? ఆత్మలు నీడ వచ్చింది మా ఇంట్లోనే. ఎట్లుంటది అది? నీడ ఇట్లా ఆత్మ లెక్క వచ్చింది. అంటే మా వద్దనే చనిపోయింది. మా అన్న భార్య చనిపోయినాక 3 వద్దులకు బొక్కలు గిట్ట వచ్చినాక ఆమె ఆత్మ వచ్చేసింది ఇంట్లోకి. మా వద్దకు పట్టింది. మీతో ఏమైనా మాట్లాడిందా? మా వద్దతో ఎవరితో మేము మాట్లాడలేదు, ఖాళీ మూ అని ఉంటుండే మూగగా. తర్వాత నా పెళ్ళైనాక నా భార్య కొట్టి చూసిరా? అవి ఎట్లుంటాయి దెయ్యాలు? ఒక్కసారి ఫస్ట్ జరిగిందేమో తెల్ల చీరతోటి ఉన్నది. 2సారి చూసినప్పుడే కర్రెగా ఉండే. అట్లా దెయ్యాలు మనుషులకు పట్టినప్పుడు ఏమైనా డిఫరెంట్ బిహేవియర్ ఏమైనా చేస్తారా, నార్మల్ గానే ఉంటారా? బిహేవ్ చేస్తారా? ఎట్లా చేస్తారు? పిచ్చి పిచ్చి చేతలు, పిలిస్తే పలకరు, వాళ్ళు మన జాస మీద ఉండరు, వాళ్ళ ప్రవర్తన అలాగుంటది. నిద్రపోకుండా ఉంటారు? నిద్రపోరు. తింటారా లేదా? తినరా? ఇప్పుడు దెయ్యంని మనం చూడాలనుకుంటే ఏం చేయాలి? దెయ్యంని మనం చూడగలుగుతామా? ఎందుకు చూడాలంటే ఏం చేయాలి? పోవాలి, చూడాలి. ఏడుంటది? ఏడంటే అది ఉంటాయి.
ఇప్పుడు ఆత్మ మనిషికి పట్టినప్పుడు మనిషికి ఒక ఆత్మ మనిషికి పట్టినప్పుడు అవి మనతోటి మాట్లాడడానికి వస్తాయా లేకపోతే మనకి హాని చేయడానికి వస్తాయా? నాకైతే హాని చేయలేదు, ఏం హాని అయితే హాని ఏం చేయలేదు, మంచిగా చేసింది. అచ్చా. హాని ఏం చేయలేదు కానీ 4 ఏళ్ళు సతాంచింది కానీ మా భార్యను పట్టుకొని 4 ఏళ్ళు 4 ఏళ్ళు. ఆ దెయ్యాలి మనం చూడాలంటే ఏం చేయాలి? చూడాలంటే ఏం చేయాలంటే పోతేనే కానీ వస్తాయి కదా బిడ్డ, పోకుంటే ఏడికి పోవాలి? బస్తాన్ని కట్టుకే పోవాలి. ఎప్పుడు? 12 గంటల రాత్రి. అర్ధరాత్రి 12 గంటలకు పోవాలి. 12 గంటలకు పోతే కనిపించేస్తాయి, ఏమైనా చేయాలా? చెయ్యాలి, చేసే పని చెయ్యాలి. మీరు దెయ్యాలు ఉన్నాయి అంటారు కదా, వాటిని మనం కళ్ళతోటి చూడాలంటే ఏం చేయాలి? చూడాలంటే చూడొచ్చు కానీ రాత్రి 12 గంటలకు మసాన్ గంటలకు పోవాలి. రాత్రి 12 గంటలకు మస్తాన్ కట్టుకోవాలి. బొందల గడ్డ కాడికైనా పోవాలి. మాంసం ఓ గుడ్డు తీసుకొని వెళ్ళాలి. అక్కడికి తీసుకుపోయి అక్కడ ముగ్గేసి నిమ్మకాయలు అవన్నీ చుట్టుముట్టు పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత అతన్ని జుట్టు ఎంటికలు పంచగట్టి అన్ని ఆయన బట్టలు ఇప్పేసి పంచగట్టిపించేసేయాలి. పంచగట్టిపించి ఆడ పెట్టేసేయాలి. పెట్టేసినాక దాని తర్వాత నువ్వు పక్క జరిగిపోవాలి. ఆడ ఉండొద్దు, అక్కడ ఉండొద్దు నువ్వు ఉంటే మనకేమైనా ఉంటే నీకు ప్రాబ్లం అవుతుందా? ప్రాబ్లం అవుతుంది. చూడాలంటే దూరం పోయి చూడాలి, దగ్గర ఉండి చూడొద్దు. దానికి ఏమేం చేయాలి? అర్ధరాత్రి 12 గంటలకి మస్తాన్ గట్కి పోవాలి. అదే కూర అన్నము ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి. ఆడికి తీసుకుపోయి గుడ్డు ముగ్గేయాలి. ముగ్గేసి ఆడ పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత ఆయన జుట్టు ఎంటికలు కత్తిరించి అని లేచేయాలి. అది వేసిన తర్వాత మీకు చూడాలనుకుంటే పక్కకి జరిగిపోవాలి. అక్కడికి వెళ్ళి దూరం పోయి చూడొచ్చు. ఇట్లా చేస్తే ఈ ప్రాసెస్ మనం ఏ మనిషికి అయితే పడుతుందో ఆ మనిషిని తొలకపోయి ఆడబెట్టాలి. అచ్చా, ఒక మనిషికి తీసుకొని అక్కడ ఇవన్నీ చేస్తే మనం దెయ్యాన్ని చూడొచ్చు. పక్క ఇట్లా చేస్తే పక్క మనకు దెయ్యం కనిపిస్తుంది. అది చాతవాడి చేసేటోళ్ళకి పక్క కనిపిస్తుంది. అవునా? సో గాయ్స్, అంకుల్ అయితే దెయ్యాలు అనేటివి నిజంగా ఉన్నాయి అంటుండు. దెయ్యాలను చూడాలంటే ఒక ప్రాసెస్ బి చెప్పిండు. నేను నీకు ఈరోజు ఎందుకు పిలిచినా తెలుసా? నేను పొద్దున్న నుంచి దెయ్యాలు ఉన్నాయా లేవా, నిజంగా దెయ్యాలు ఉంటాయా ఉండవా అని పొద్దున్న నుంచి నేను సెర్చ్ చేస్తున్నా. చాలా మంది కనుక్కుంటున్నా. కొంతమంది ఉంటాయి అంటారు, కొంతమంది ఉండవంటారు. ఎవరి మాటలు నమ్మాలి నాకు అర్థమవుతలేదు. నేను నా కళ్ళతోటి దెయ్యం ఉందా లేదా, దెయ్యాలు నిజంగా ఉంటాయా ఉండవా తెలుసుకుందాం అనుకుంటున్నా. నాకు కొంతమంది ఏం చెప్పారంటే అర్ధరాత్రి 12 గంటలకు శ్మశానంకి పోయి దానికి మాంసం పెట్టి ఒక ప్రాసెస్ ఉంటుంది, అది కంప్లీట్ చేస్తే దెయ్యంని లైవ్గా చూడొచ్చు అన్నారు. ఈరోజు నాది ఎట్లనైనా నా కళ్ళతో చూద్దామని అనుకుంటున్నా. ఆ రిస్క్ నువ్వే చేయాలి, ఈరోజు నేను చూడాలి. నేను చెయ్యను అవన్నీ. అరే ఏం కాదు బే, నేను చెయ్యను. అరే ఏం కాదురా. అర్ధరాత్రి 12 గంటలకి, అది కూడా శ్మశానంలా. ఇప్పుడు నేను ఆ ప్లేస్ లో ఉన్నా అనుకో, దెయ్యం నాకెక్కితే నాకు ఎట్లా అర్థమైతే దెయ్యం ఉందా లేదా అని. అందుకే నేను నిన్ను పెడదాం అనుకుంటున్నా. నువ్వు చేయకపోతే కొన్ని బక్రా నీ పని చేయడానికి నాకు సిద్ధి. ఆకాష్ జన్ ఫోన్ చేయడొస్తాడు. బక్రా 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 వస్తాడు. అంత భయం లేదు దయాలంటే. ఏడున్నావురా? ఏం చేస్తున్నావు? జర బయటికి వేద్దాం దా. అదే మందు దాయిపిస్తుందా రా, మందు తాగుదా, నా పైసలతో దాయిపిస్తుందా. లొకేషన్ అయితే సెండ్ చేయి. సరే దా. చెప్పినా కదా వస్తాడని దొంగ. అరే ఏం కాదురా, ఎందుకు భయపడుతున్నావు? అరే నాకు దావిడా వచ్చినావా? ఏమరా ఎడిగించినరా నాకు? దారా బై ఫస్ట్ ఇడ కూర్చో. అదే నీకు బయటికి పోదాం దా అన్నప్పుడు మాత్రం ఇంట్లో వాళ్ళు పంపారు. మందు తాగిపిస్తా నా పైసలతో అనగా నువ్వుకొస్తావుగా. అది కాదు, ఇది ఎన్ని సెటప్ ఎన్ని నీకు ఏదైనా పండగ ఉన్నప్పుడు మేకనైనా కోడినైనా బలిస్తారు తెలుసా? బలిస్తారు. అది అందుకే నీకోసం నేను చికెన్ తీసుకొచ్చిన ఈరోజు బుద్ధవాళ్ళు కొండి పెడతా నీకు. నీకోసం మందు తీసుకొచ్చిన, నువ్వు మందు తాగు. జబర్దస్త్ చికెన్ వండి పెడతా నీకు ఈరోజు. తాగు.
నీకేమొద్దా? నాకేమొద్దు, నాకు అలవాట్లేదు. నీకా? ఓన్లీ బియర్స్, ఓన్లీ బియర్స్. ఏమో అడగాలి అట్లా. నువ్వంటే తాగబోతుంది, కుక్కర్లో వస్తే ఫినాయిల్ కూడా తాగుతావు. ఆడు ఫస్ట్ రాలేడు రా, నేను ఉన్నాగా అప్పుడు. ఇంట్లో వాళ్ళు పంపియ్యరు రా నాకు ఈ టైంలో అన్నాడు. నా పైసలతో మందు తాగిపిస్తా దానంగానే ఉరికొచ్చిండు. తాగబోతాడు. ఎట్లుంది ఇది ప్లేస్? నీకు ప్రశాంతంగా ఉండాలి, పీస్గా ఉండాలి, తాగితే నువ్వు మంచిగా వైబ్ అవ్వాలనుకొని ఈ ప్లేస్ సెలెక్ట్ చేసిన నీకోసం. 2 పెగ్గులు కొట్టినాక పీస్ ఏముంటారా? ఏడంటే ఆడ మాకు పీస్ అయిపోతాం. రోడ్ల మీద కూడా తాగుతారు 2 పెగ్గులు తాగినాక. రోడ్ల మీద కూడా తాగుతారు 2 పెగ్గులు తాగినాక. చూసుకుంటుండు, దెయ్యాలుంటాయి, భయం అవుతుంది నాకు, ఉచ్చబడుతుంది నాకు. నా హ్యాండ్ చూడు ఎట్లా షవర్ అవుతుంది. అసలు దయాలు ఉండవు ఏముండవు రా. అసలు ఫస్ట్ సరే దయ్యం రమ్మను, 2 పెగ్గులు కొట్టినాక రమ్మను. ఏం చేస్తావు చూద్దాం. నిన్నే మంచి డాగ్ స్టైల్ బొంద ఉందా? ఆ బొంద అలపుకొని ఉన్నాయేమో. ఫస్ట్ ఆయనకే దాయిపిద్దాం అనుకున్నా, ఆడు గడగడ అనుకుతుండు, అందుకనే నీకు పిలిచిన. నువ్వు మందనగానే పుకర్లు ఉరికొస్తావు కదా. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. అరే నీకోసం జబర్దస్త్ చికెన్ వండి పెడతావు ఇప్పుడు స్టఫ్. అప్పుడు దాకా వేరే స్టఫ్ ఏం లేదా జరా? మిర్చి, పచ్చిమిర్చి ఆ బొందల మీద ఏమైనా ఉంటాయి పోతిని తింటాడు, అది కూడా వదలాడు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఏమంటావు? అదే ఆడు గచ్చో గచ్చో అనుకుతుండ్రా ఆడు. అరే ఆగరా, అరే ఆగరా పోయి. భయపడాడు. చెప్పు, స్పైసీ కావాలా నీకు, నాన్ స్పైసీ కావాలా, ఎట్లా కావాలా చికెన్? ప్రేమతో చేయి, ఏదో కంటిన్యూ. నా జిందగీలో ఎప్పుడు మశానంలో చికెన్ వండుకొని తినలే. ఇంకో ఏం ఆడు భయపడుతుండ్రా. భయపడుతున్నావా? భయం కాదు, ఇట్లా తడుస్తుంది లోపల. మళ్ళీ నేను తీసుకొచ్చినారా? డైరెక్ట్ నాకే ఫోన్ చేసి ఇద్దరం కూర్చుంటుండే మంచిగా. చేద్దామని రా, దెయ్యాలు ఉండవు అనుకోని వాడు అవలేగాడు ఉన్నాడు. అందుకే నేను చెప్పిన ఇప్పుడే వెళ్ళిపోతారా అబ్బాయి, ఫస్ట్ నాకు ఇది వద్దే వద్దు. అంటే ఇంకా ఉన్నాయనే నమ్ముతున్నాను. ఇంతసేపు అవుతుంది కదా, ఎంతసేపు అవుతుందా మీరు వచ్చి? ఆకాశాడు బాడీ షేక్ అవుతుందిరా నాది. రేయ్ మోటుగాడు 2 పెగ్గులేసి దెయ్యాలతో మాట్లాడతాడు ఇప్పుడు. పెట్టుకో ముందట, తాగుతానే ఉండు. అదే మళ్ళీ పోయా అంటే పోయా చూడు. స్పైసీగా ఉండాలా? కంజరా మంచిగా చేయి, ప్రేమతో. మస్తు ప్రేమతో చేస్తా చూడు, దెబ్బకి దెయ్యాలు బిల్ వేసి వస్తాయి నేను చికెన్ వండితే. దయ్యం దయ్యం ఎక్కడ? ఆడు దయ్యం వచ్చినాక చికెన్ ని తినదు, మనల్ని తింటది. ఎప్పుడైనా తాగినావా సంజీట్లా? ఫస్ట్ మీ దోస్తానా వదిలేదేం కాదు, ఫస్ట్ మీ దోస్తానా వదిలేదేం కాదు. నీతో ఫ్రెండ్షిప్ చేసి ఎట్లుంటది తెలుసారా? నా మూత్రం నా నెత్తి మీద వేసుకున్నట్టుంటది. మీరొద్దు, రేపటి నుంచి మీ ముఖాలు చూసాడు, ఈ రోజే లాస్ట్. అంటే నువ్వు రేపు ఎట్లా ఇంటికి పోతావా అని నీకు తెలుసు. ఒకవేళ ఉంటే బతికుంటే, అరే బతికుంటే మీ ముఖాలే చూడండి. అరే ఏం కాదురా నాయనా. అరే మళ్ళా వండుకొని తెచ్చిడ పెట్టి పోతారు, తింటారు. ఎవరు తింటారు? వీళ్ళు తింటారు, తింటారు. వాళ్ళు చెత్త ఏరుకునే వాళ్ళు వచ్చి తిని పోతారు. అరే అంటే నేను చెత్త ఏరుకునేటోన్నా? అరే అంటే నేను చెత్త ఏరుకునేటోన్నా? సౌండ్స్ వస్తున్నాయి, వినిపిస్తుందా? చెత్త ఏరుకునేటోన్నా నేను? అరే పిచ్చోడా, సౌండ్స్ వస్తున్నాయి. ఎలా నుంచి వాళ్ళని వస్తున్నారా? ఏ నువ్వు అట్లా లేవకపోయే కూర్చో. అరే ఈ టైంలో ఎవరు వస్తారా? దయ్యాలు తప్ప. ఎవరైనా వస్తే కొడతారు, పోలీసులు వస్తే ఇంకా చిత్త కొడతారు. ఒక్క నిమిషం సైలెన్స్. సౌండ్స్ వస్తుంది. అదే ఈ టైంలో కానీ వాళ్ళైనా చూసిరా మనకి కథం. మనుషులు కాదురా, దయ్యాలు. సౌండ్స్ చూడరా. దయ్యాలి. అరే లైట్ రా, కుక్కలు అవి ఉండవా అన్ని? 7:45 సైలెంట్ ఉండు. బాగా ఎవరైనా వచ్చిందంటే గుద్ద వాళ్ళ కూడా ముగ్గురు.
చూద్దాం. నాకైతే సంబంధం లేదని చెప్పేస్తా, వీడే తీసుకొచ్చిండని చెప్తా అరే అవన్నీ వదిలేసేరా భయ్. అన్నాడు మళ్ళీ పోదాం బా, ఇక్కడ చేంజ్ చేసేద్దాం నా సెటప్. అవన్నీ వద్దు. నేను ఆయనకి ఈరోజు ప్రూవ్ చేయాలి. ఇక్కడ దెయ్యాలు ఉండవు, ఏముండవు రాబోయే. మనం మంచిగా టూర్, ఇది ఒక మంచిగా టూర్ ట్రిప్ లాగా ఉంటుంది దానికి. ఆడు చెప్తే ఇంటలేడు చెప్పడానికి. ఆడు ఇంకా 2 పెగ్గలు వాడని ఆడే దెయ్యం అవుతాడు. పిచ్చోడా సౌండ్ చూసుకున్నాయిరా. అరే నువ్వు ఇక్కడ కూర్చోరా రాబోయే నువ్వు. అరే అంతేనా అర్థం కావట్లేదు. వెళ్ళిపోదాం పారా రే, ప్లీజ్ రా రే, వెళ్ళిపోదాం పారా రే, వెళ్ళిపోదాం రా రే. సౌండ్ చేయకరా భయ్. వెళ్ళిందిరా రే, ఇప్పుడే చూస్తారా. ఫస్ట్ కదా ఏం కాదు కదా, ఏం కాదురా భయ్. వెళ్ళిందిరా, ఇప్పుడే సౌండ్ వచ్చిందిరా. నువ్వు నాకు భయం పెట్టిస్తున్నావు. నిజం రా, సౌండ్స్. కూర్చో కూర్చో. మజాక్ ఆడుతున్నా, ఏమైంది అంతగానో సంజు టెన్షన్ ఏం చేస్తున్నావు ఏమో అర్థం కావట్లేదు. టైం చూడు 12:15 అవుతుంది. ఆల్రెడీ చికెన్ అయిపోయింది. మనం అనుకున్న పని కంప్లీట్ చేద్దాం ఫస్ట్. అర్థమైందా? అరే పనేమో కానీ నన్ను చంపేస్తారా మీరైతే. ఏమైందిరా నీకు అంత లేవురా రే, లేవు. అదే ఇంకొక లేవు బే, అయిపోయింది చికెన్ దా. దెయ్యం వస్తే వస్తుందిరా నాయన, మీకు అర్థం కావట్లేదు, ఏమేమో చేస్తారు. ఏం కాదు. ఏం చేస్తుర్రా మీరు ఇవన్నీ? అరే నువ్వు దెయ్యాలు ఉన్నాయని నమ్మవు గారా. అవునమ్మా, నువ్వు అయితే కూర్చో, అదే ప్రూవ్ చేసుకుందాం మనం ఈరోజు. ఆడ దెయ్యం ఉందంటాడు, నువ్వు లేదా కూర్చో. ఓ పని చెప్తా నీకు చిన్నది, అది చేసేసాను నువ్వు ఈరోజు. టీషర్ట్ ఇది కట్టుకో. టీషర్ట్ ఇప్పి కట్టుకో. అంటే ఇవన్నీ రుద్దితే ఇప్పుడు వస్తుంది. అరే వస్తుంది కానీ కళ్ళు మూసుకో. ఐదు లెక్క సంజు చెప్పు. స్లోగా 5 లెక్క పెట్టరా. కళ్ళు మూసుకొని స్లోగా. ఏం చేస్తుర్రా? కళ్ళు తెరవ, కళ్ళు బంజి. అరే ఏమైంది? ఈ ఎక్స్పెరిమెంట్ అరే అది లాండ్ పనా జుట్లు కట్ చేయడం. అరే ఈ ఎక్స్పెరిమెంట్ చేయాలంటే దానికి ఎంటికలు పెట్టాలి. ఈ ఒక్క రోజు కంప్లీట్ గానీ నీకు రేపు 2 క్వార్టర్ల వీళ్ళు తాగిపిస్తాయి. ఒక్కటి కంప్లీట్ గా ఈరోజు దెయ్యాలు ఉన్నాయా లేవా ప్రూవ్ అయిపోతాయి. ప్లీజ్ రేపు 2 క్వార్టర్ల వీళ్ళు తాగిపిస్తాయి. పాపం నీ స్వార్థం కోసం మన గుండు కొడుతున్నావురా. ఎక్కువసేపు నడు. రే ఏడున్నారా అబ్బాయి, ఇంకెంతసేపు రా? ఏ శామ్, ఏ ప్రేమ్, కళ్ళు తెరవాళ్ళ వద్దా?